చాలామంది నిజంగా నాకు స్వస్థత ఉంటుందా, నిజంగా ఈ విషయంలో నాకు విడుదల ఉంటుందా, ఈ విషయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో మన జీవితంలో వాగ్దానాలు పొందుకున్నాము. కానీ ఆ వాగ్దానం పొందుకున్నంత వరకు మనందరికీ ధైర్యం ఉంటుంది. కానీ పరిస్థితులు మారినప్పుడు, పరిస్థితులు ఎటువంటి మార్పు లేనప్పుడు, ఇంకా హీనంగా అవుతున్నప్పుడు అసలు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇజ్ ఇట్ ట్రూ అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఏదేమైనా నేను నమ్ముతానన్నాను. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. ఆయన మాట ఇచ్చాడంటే ఒట్టిగా దాని కార్యం చేయకుండా ఆయన పంపించిన మాట తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళదంట. ఈరోజు మీ జీవితంలో ఆయన మాట పంపించాడు. ఎంతమంది నా జీవితంలో దేవుడు మాటని ఇచ్చాడు అన్నవారు ఉన్నారా? అది ఏ విషయంలో కానివ్వండి, అది మీ ఆరోగ్య విషయం, మీ కుటుంబ విషయం, మీ జీవిత భవిష్యత్తు విషయం. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆమేన్. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఈరోజు ఈ ఒక్క మాటలు, ఒక్క నామంలో ఈ లోకమంతటికి ధైర్యము, విడుదల, రక్షణ, స్వస్థత ఉంది. ఎవరి నామం అది? ఎవరి నామం అండి అది? గట్టి చెప్పని యేసయ్య అని. ఆయన నామంలో ఉంది స్వస్థత, ఆయన నామంలో ఉంది విడుదల, ఆయన నామంలో ఉంది రక్షణ, ఆయన నామంలో మనకి కేడము. God has said, whoever comes to me for protection, I will be a shield. ఎంత గొప్ప మాట కదా. He will protect you, he will cover you. మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చిందా, రన్ టు హిమ్. దేవా నీవే నాకు కాపురు అయ్యా, నీ ఒక్కడివే నాకు సాయం చేయగలిగిన దేవుడు అయ్యా. లార్డ్ యు టేక్ కంట్రోల్, లార్డ్ యు ఇంటర్వీన్ ఇన్ మై లైఫ్. నువ్వు జోక్యం చేసుకో ప్రభు అని ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడా, చేయడా? మరణ పుట్టులలో నేను మరొక మొరలేడా? ఉన్నత స్థలం నుండి ఆలకించే దేవుడు తన ఆలయంలో నా మొరను ఆలకించను. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారా? ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు మొరను ఆలకించగలిగిన దేవుడు. మీరు చెప్పడం ఆలస్యం ఏది? మీరందరూ నోరు విప్పి యేసయ్యా నీవే కార్యము జరిగించు. అది ఏ విషయంలో కానివ్వండి, ఓపెన్ యువర్ మౌత్ ఇన్ ఫెయిత్.